ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ మరియు పుష్ప ది రూల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు భాగాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2200 కోట్ల రూపాయలకు పైగా వసూలు రాబట్టి అల్లు అర్జున్ ను తిరుగులేని పాన్ ఇండియా హీరోగా నిలబెట్టాయి. ఇప్పటికీ పుష్ప మానియా తగ్గలేదు. ఆ సినిమా పాటలు, డైలాగులు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉన్నాయి. అయితే ఈ సూపర్ హిట్ ఫ్రాంచైజీకి మూడో భాగం ఉంటుందా లేదా అనే ఊహాగానాలు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుడు జగపతి బాబు పుష్ప 3 పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. దర్శకుడు సుకుమార్ పుష్ప 3 ఎక్కడి నుంచి మొదలవుతుంది అనే దానిపై ఇదివరకే కొన్ని హింట్స్ ఇచ్చారు. ఈ చిత్రానికి పుష్ప ది రాంపేజ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం ఉన్న బిజీ స్కెడ్యూల్ వల్ల ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి వెళ్తుందా లేదా అనే విషయంలో అభిమానుల్లో కొంత అనుమానం నెలకొంది. కొందరైతే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సాధ్యం కాదని కూడా కొట్టిపారేశారు. కానీ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం గట్టిగానే కసరత్తులు చేస్తోందని, హైదరాబాద్ లో ఒక ప్రత్యేక ఆఫీస్ తెరిచి స్క్రిప్ట్ వర్క్, స్టోరీ డిస్కషన్స్ కూడా జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్న అంచనాల ప్రకారం షెకావత్ సార్ బతికే ఉన్నాడా? పుష్పరాజ్పై కేంద్ర మంత్రి ప్రతాప్ రెడ్డి ఎలా పగ తీర్చుకున్నాడు? పుష్పరాజ్ తన ఎర్రచందనం సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ పుష్ప ది రాంపేజ్ కథ తిరగనుందని తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో జగపతి బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. సుకుమార్ క్యారెక్టర్లను అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు, కానీ ఆయనకు స్టోరీ చెప్పడం రాదని మీరే అన్నారు కదా, మరి ఆయన శిష్యుడు బుచ్చిబాబు కథ బాగా చెప్పారా అని యాంకర్ ప్రశ్నించారు. దానికి జగపతి బాబు స్పందిస్తూ, సుకుమార్ గారి నెరేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన కేవలం 2-3 లైన్లు చెబితేనే పూర్తి కథ అర్థమైపోతుంది. ప్రత్యేకంగా కథ మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన క్యారెక్టర్ ను నమ్మి వెళ్తే చాలు. పుష్ప 2లో నా క్యారెక్టర్ నిడివి తగ్గడానికి కారణం నా తప్పు కాదు, సినిమా లెంత్ పెరగడం వల్ల అలా జరిగి ఉండొచ్చు. అయితే థర్డ్ పార్ట్ కి పుష్ అవ్వడం వల్లే నా పాత్రను అలా డిజైన్ చేశారు అనే క్లారిటీ ఇచ్చారు. బుచ్చిబాబు కూడా తనకు పూర్తి స్టోరీ చెప్పలేదని, కేవలం 2-3 లైన్లు మాత్రమే చెప్పాడని జగపతి బాబు అన్నారు. అయినా నాకు స్టోరీతో అవసరం లేదు. సుకుమార్, బుచ్చిబాబు లాంటి దర్శకులు వచ్చినప్పుడు నేను కథలు అడగను. జస్ట్ డేట్స్ చెప్పండి, బ్లాక్ చేస్తాను అంటాను. దర్శకుని నమ్మితేనే నేను ముందుకెళ్తాను అని ఆయన స్పష్టం చేశారు. అలాగే పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుందని, అందులో తన పాత్ర ఒక రేంజ్ లో ఉండబోతుందని జగపతి బాబు హింట్ ఇచ్చారు. సుకుమార్ తన పాత్రను చాలా పవర్ఫుల్ గా ప్లాన్ చేశారని, అందుకే పుష్ప 2లో స్కోప్ తగ్గిన మూడో భాగంలో అది నెరవేరుతుందని అర్థమవుతోంది. జగపతి బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో బన్నీ అభిమానులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.